నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం కె పెదపూడి గ్రామంలో రావులమ్మమ్మవారి 21వ మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద పలు పూజా కార్యక్రమాలు భారీ అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి 21వ ఏకాహ మహోత్సవములు కె పెదపూడి గ్రామం అంబాజీపేట మండలం కె పెదపూడి గ్రామంలో అత్యంత అంగరంగ వైభవంగా మేము ప్రతి ఏటా జరిపిస్తున్నాము. ఈ అమ్మవారు ఏకాహం 2003లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మేము అమ్మవారి యొక్క భజన కార్యక్రమం ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఏకాహం మాత్రం ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజుని రెండవ శుక్రవారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం మాత్రం అమ్మవారి యొక్క ఈ ఏకాహం అనేది జరిపిస్తున్నాం. ఇది ఈ ఏకాహం జరిపిస్తూ 3 సంవత్సరాల మట్టు నుంచి మేము 35-44 వేల మందికి మేము ఈ అన్న సంతర్పణ ఈ అమ్మవారి ప్రసాదం కింద మేము అన్న సంతర్పణ అనే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాల మట్టు నుంచి మేము ఏకదాటిగా చేస్తూనే ఉన్నాం. అయితే ఈ అమ్మవారికి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందుగా వచ్చేటటువంటి సోమవారం నాడు అమ్మవారి యొక్క జాతర, తీర్థము, ఉయ్యాల సేవ, సలివిడి పానకములు ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి ఈ క్రతువులు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారికి ఏకాహం అనే పంట జాతర అనే కార్యక్రమం మేము ఏకస్తులై గ్రామం అంతా కూడా ఏకస్తులై ఈ ఏకాహం అనే పంట జాతర అనే కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారాలు, తోడ్పాటులు అన్నీ కలిసి మేము ఆలయ కమిటీ తరఫున ఇది అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరిపిస్తూ ఉన్నాం. జై రావులమ్మ తల్లి, జై జై రావులమ్మ తల్లి. ఈరోజు రావులమ్మ అమ్మవారి ఏకాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ కె పెదపూడి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి కటాక్షం పొంది ఆయురారోగ్యాలతో జీవిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ్ళ ఉండాలని గ్రామస్తుల తరపున మీ తరపున ఆలయ కమిటీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉయ్యెత్తున చేసుకోవాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం.